వీరన్ మూవీ ఎక్స్ప్లెయిన్ అయితే ఇప్పుడైతే చూద్దాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో మీద ఒక పిడిగ అయితే పడుతుంది. అప్పటి నుండి మన హీరోకి అయితే సూపర్ పవర్స్ అయితే వచ్చేసింటాయి. కానీ ఆ పవర్స్ ని ఉపయోగిస్తుంటే తను స్పృహ అయితే కోల్పోతూ ఉంటాడు. అందుకే మన హీరో తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక కడియాన్ని అయితే వాడతాడు. ఆ కడియం ఎవరిదో కాదు, వీరుడు అనే దేవుడిది. తర్వాత మన హీరో ఒక కరెంటు ప్లాంట్ అయితే చూస్తాడు. ఆ కరెంటు ప్లాంట్ పేలినట్టుగా మన హీరో కలలో వస్తూనే ఉంటాయి. ఇదే విషయం ఊరి ప్రజలకి చెప్తాడు, కానీ వారు నమ్మరు. అప్పుడు మన హీరో దేవుడిగా వేషం వేసుకొని వారినైతే నమ్మిస్తాడు. ఆ ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది వీరుడు అనే దేవుడి గుడి మీదుగా వెళ్తుంది. అందుకే ఆ గుడిని తొలగించాలని చూస్తారు. మన హీరో అయితే దేవుడి వేషంలో ఎంట్రీ అయితే ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసి వారితో ఫైట్ చేస్తుంటాడు. కానీ విలన్స్ కి అయితే అర్థమవుతుంది ఇతను దేవుడేం కాదు మనిషి అని. కానీ అందుకే మన హీరోని అయితే కట్టడైతే చేస్తారు. ఆ గుడిని పడగొట్టే సమయానికి మన హీరోకి ఎలక్ట్రిక్ పోల్ ద్వారా తనకి ఎలక్ట్రిక్ కరెంట్ని తీసుకొని మళ్ళీ ఫైట్ చేస్తాడు మన హీరో. అప్పుడు మన హీరో అయితే గెలుస్తాడు. ఇదే అయితే మెయిన్ స్టోరీ. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చకుంటే, చాలా క్లారిటీ కావాలి మాకి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇప్పటికైతే ఈ వీడియో అయితే అంతే. మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి. అందరికీ బాయ్ అన్న.